అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయ. రాత్రి అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలతోటి పలు కీలకమైన సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరిశీలించాలని, అలాగే రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజీలు మొదలగు సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు రోడ్ల గురించి ప్రస్తావించారు. సంబంధిత మంత్రివర్యులు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇలాంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకి కీలకమైన సూచనలు చేశారు. రోడ్లు వేసేటప్పుడు దగ్గర ఉండాలని, ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, కూటమిని కలుపుకొని వెళ్ళాలని, కలుపుకున్న పార్టీ కూడా ఇండివిజువల్గా ఎదగాలనేసి మాట్లాడారు. అలాగే యువత, మహిళలు, జనసేనకి అత్యధికంగా యువత మరియు మహిళలు ఓట్లు వేశారు. మహిళలకి ప్రత్యేక స్థానం ఇవ్వాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అసౌకర్యాలను అధిగమించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. దీని దృష్ట్యా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేని కోరారు. ఈ తర్వాత ఈ చర్చలో చాలా కీలకమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సెప్టెంబర్ తర్వాత ఆయన జిల్లా పర్యటనలోకి వస్తారని చెప్పారు. అలాగే ఇంకా పార్టీ బలోపేతం చేయాల్సిన నియోజకవర్గాలు డిప్యూటీ సీఎం గారే స్వయంగా ఎంచుకొని బలోపేతం చేస్తారన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కార్యక్రమంలో కూడా చెప్పారు, ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకుంటానని. ఈ సూచనలు పార్టీ బలోపేతానికి మరింత పటిష్టం అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.